స్టార్ట్ అయిపోయింది ఎపిసోడు. నాగార్జున గారు రాగానే ఫస్ట్ ఎవరు సేఫు, ఎవరు అన్‌సేఫు అని బాక్సెస్ ఓపెన్ చేసి చూస్తే రాము అండ్ సంజన. సంజన ఉంటుందో, పోతుందో అని స్టార్టింగ్‌లో అనుకున్నాం కదా! అలాంటిది మొత్తం మలుపు తిరిగి ఇప్పుడు రాము, సంజన సేఫ్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే తనూజ బాక్స్ ఎంప్టీ. ఇదేంటి ఎంప్టీగా ఉందనంటే, బయట నుంచి ఎంప్టీనెస్, ఏ సమస్యలు లేవు, సమస్య అంతా నీలోనే ఉంది అంటే నేను కరెక్ట్ చేసుకుంటా అని చెప్పింది. అయిపోయింది అది. తర్వాత షష్ఠి లేచింది. షష్ఠి ఏంటంటే నాకు ఒక ఆపిల్ కావాలని మనీష్ని అడిగితే మనీష్ ఏమంటాడు, మొత్తం డిస్కస్ చేసి చెప్తా, మా వాళ్ళందరిని డిస్కస్ చేసి చెప్తా అంటాడు. మరి సేమ్ టైం మరి 2 బనానా బయటకు వెళ్ళిపోయినాయి. అదెలా అంటే వాళ్ళలో ఈక్వాలిటీ లేదా, లేకపోతే వాళ్ళలో వాళ్ళకు అండర్స్టాండింగ్ లేదా అని షష్ఠి కొంచెం సీరియస్గానే క్వశ్చన్ చేసింది. చాలా చాలా సరదా గడుస్తుంది ఇప్పుడు. అలాగే ఒక్కొక్కరిని మీకు ఏ సమస్యలు ఉన్నాయి అని అడిగినప్పుడు షష్ఠి ఎలాగో చెప్పింది కదా, అలాగే దమ్ము శ్రీజ కూడా నాకు ప్రాబ్లం ఉందని అడిగింది. నువ్వే అందరికీ ప్రాబ్లం అమ్మా, అందరికీ నువ్వే ఇష్యూ అమ్మా, నీకేంటి ఇష్యూ అని అంటే, నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అంటే, ఆ వాయిస్ కూడా మాకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం అంటాడు. సరదాగా గడిచిపోయింది అంతా కూడా. అలాగే ఆ సంజన ఒక క్లారిటీ తీసుకుంటుంది. ఏంటంటే మానిటర్ గొప్ప వల్ల, లేకపోతే లీడర్ క్యాప్టెన్ ఎవరు గొప్ప, ఎవరికి అది మొత్తం అధికారాలు ఉంటాయి అని అంటే, క్లియర్ కట్గా ఆల్ మానిటర్స్కి, అందరి పర్సన్స్కి నువ్వు క్యాప్టెన్, నువ్వే పవర్ఫుల్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇంకా చూసుకోండి, సంజన ఒక ఆట ఆడుకుంటుంది ఇక్కడ నుంచి, మామూలుగా ఉండదు. అలాగే అందరూ దొంగలే, ఆ హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ దొంగలే అని క్లారిటీ ఇచ్చేశారు. వీడియోస్ వేసి చూపించి మరి, ఇక్కడ వీడియోస్ వేసి చూపించి వాళ్ళతో చెప్పించడం అనేది భలేగా ఉంది. అన్ని నవ్వులు. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా ఉంటే, ఇప్పుడు మొత్తం నవ్వులు. చాలా సరదాగా ఉంది ఎపిసోడ్ అంతా కూడా. నేను నవ్వుతూనే ఉన్నా చూసుకుంటూ. ముఖ్యంగా తనూజ ఆ బనానా దొంగతనం చేసిన దగ్గర ఒక మాంటాజ్ లాగా ఒక దొంగ దొంగ దొంగని పార్టీ చేశారు. చాలా బాగుంది అది. వెరీ నైస్. థమ్సప్ దొంగతనం ఎవరు చేశారు అని సంజన ఎంతవరకు క్యాచ్ చేయలేకపోయింది. మరి నువ్వు క్యాప్టెన్వి, నీ సామాన్లన్నీ ఎవరెవరో ఎత్తుకుపోతున్నారు, మరి నువ్వేమి చూసుకుంటావు అని అంటే, ఇంత థమ్సప్ ఎతకపోయింది ఎవరు అని అంటే, హరీష్ అనే విషయం బయటకు వచ్చింది. ఫ్లోరా చెప్పింది అది థమ్సప్ లొషన్ కాదు అని. అప్పుడు హరీష్ని అడిగితే, ఏంటి హరీష్ నువ్వే అందరికి నీతులు చెప్తున్నావా అని అంటే, కర్మ సార్ కర్మ. బాగుంది. బిగ్ బాస్ వేదిక, విజయానికి వేదిక అంటూ నాగార్జున మిరాయి టీంని ఇన్వైట్ చేశాడు. దానికంటే ముందు ఎవరు అన్సేఫ్, ఎవరు సేఫ్ అని చెప్పడానికి షాంపూలు సంబంధించిన అది పెట్టారు. వచ్చి షాంపూలు కుక్కలు నొక్కితే అందరికీ రెడ్ కలర్ వచ్చి, ఇమ్ము మాత్రం సేఫ్ గ్రీన్ వచ్చేసింది, సేఫ్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ మిరాయి వాళ్ళు వచ్చారన్నమాట. మిరాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోటి మంచి కన్వర్జేషన్ నడిచింది. మిరాయి టీం నుంచి హీరోయిన్తో పాటు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ వచ్చాడు. వచ్చి మాటల్లో మిరాయి సక్సెస్ అవుద్ది గ్యారంటీ అని చెప్పుకుంటూ, మన జాంబిరెడ్డి 2 తీయబోతున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి లీక్ చేశాడు. తేజ అన్నాడు. దాని తర్వాత వెంటనే గేమ్ అంటే సాంగ్ పిక్షనరీ అనేది ఒకటి పెట్టారు. దాంట్లో చాలా ఫన్ వచ్చింది. అంటే సాంగ్ ఏంటో కెమెరాకి చూపిస్తారు, దాన్ని చూసి అతను బొమ్మ గీయాలి. ఆ బొమ్మ గీసి సాంగ్ ఏంటో వీళ్ళు చెప్పాలి. అది ఆటే పాతదే అయినా, గేమ్ అనేది పాతదే అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు చూపించారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు అలా చేయడం అనేది చాలా బాగుంది. టోటల్ ఏంటంటే ఎపిసోడ్ కూడా ఇప్పటి వరకు టోటల్ మధ్యాహ్నం ఆ సెంటర్ వరకు కూడా ఫన్ ఎక్కువగా వచ్చింది, సీరియస్నెస్ లేదు. అంటే సాటర్డే ఎక్కువ సీరియస్నెస్ ఇచ్చారు కదా, అందుకని ఈ సండే నాడు వచ్చే ఎపిసోడ్ని ఫన్గా తీసుకున్నారేమో. సండే ఫన్ డే అన్నట్టుగా తీసుకుని ఉంటారు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకొక టీంకి ఒక్కొక్కరిని క్యాప్టెన్గా పెట్టాడు. ఎవరు? తేజ సజ్జాని టెనెంట్స్ ఇదే కామనర్స్కి పెట్టారు. రితికనేమో సెలబ్రిటీస్ పెడితే, ఇమ్ము నాకు ఫ్యాను, నా ఫేవరెట్ అని తేజ కొంచెం అల్లరి చేశాడు. అటు ఇటు కెప్టెన్గా ఉన్నా కానీ అల్లరి అంటే ఫన్ క్రియేట్ చేయడం కోసం ఇలా వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం బాగుంది. ఇన్వాల్వ్ చేసి ఆ టీం కెప్టెన్ హీరో, ఈ టీం కెప్టెన్ హీరోయిన్ అనుకుంటూ బాగుంది. అట్లా బాగుంది. సాంగ్ పిక్షనరీలో ఇమ్ము ఫెయిల్ అయ్యి అటు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయితే ఆ పనిష్మెంట్ ఎవరికి?
తేజ సజ్జాకి. అంటే ఈ 2 వీళ్ళు ఇప్పుడు డాన్స్ ఎయ్యాలా? సాంగ్స్ ఫిక్షనరీలో అలా తిప్పలు మామూలుగా లేవు. నల్లంచు తెల్ల చీర అని మనకు చూపిస్తారు ఇలాగా. దాన్ని బొమ్మ గీయాలి. ఎలా గీత్తారు? చీర 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 దమ్ము చీర చీర అంటది. ఆ పవనేమో గీస్తా ఉంటాడు. ఆ! అటు తనూజ చీర చీర అంటుంటది. ఆ రీతు చీర చీర అంటుంటది. తెల్ల చీర తెల్ల చీర అని. ఇద్దరు చెప్పలేని పరిస్థితి. చెప్పలేకపోతే పనిష్మెంట్ ఎవరికి? తేజాకంట. డాన్స్‌లో సార్ దండం పెడతా సార్ ఏం సార్ ఇది? ఆ! దండం అంటే గుర్తుకొచ్చింది. తేజ సజ్జా, నాగార్జున గారికి దండం పెడితే నాగార్జున గారు సంజనకి 3, 4 సార్లు దండం పెట్టాడు ఇవాళ. అది చెప్పడం మర్చిపోయా ఇందాక. స్టార్టింగ్‌లోనే కూర్చోమ్మా సంజన దండం పెడతా, కూర్చోమ్మా సంజన దండం పెడతా అనుకుంటూ దండం పెట్టాల్సొచ్చింది. ఆ టాపిక్ మిస్ అయ్యాను నేను. ఇప్పుడు దండం అనగానే ఇప్పుడు గుర్తుకొచ్చింది అది చెప్తున్నా. కిసిక్ కిసిక్ సాంగ్ అని వచ్చిందనుకో, కిసిక్ అని చూపిచ్చారు. ఎలా గీయాలి దాన్ని? లిప్స్ గీయాలి. ఆ సంజన గ్యాలరీ ఒకవైపు ఉంది. ఇటువైపు ఏమో ప్రియా అండ్ మనీష్ ఉన్నారు. అక్కడ సునీల్ శెట్టి ఆయన పేరేంటి? సుమన్ శెట్టి ఉన్నాడు. ఓ పట్టాన చెప్పడే సుమన్ శెట్టి. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది ఆ కిసిక్ కిసిక్ సాంగ్ అని. ఆయన ఓ పట్టాన చెప్పట్లా. ఆయన కిసిక్ అని అతనితో చెప్పించే లోపు మనీష్ పరిగెత్తుకుంటూ వచ్చేసి బెల్ ఊపేసిండు. ఆ విధంగా వాళ్ళకి పాయింట్ పోయింది. వెంటనే కిసిక్ సాంగ్ వేయడం, దానికి డాన్స్ వేయడము. డాన్స్ ఎవరేశారు? ఎవరు బాగా వేశారని చెప్పి రితికని అడిగితే సృష్టి బాగా వేసిందని. సృష్టి కొరియోగ్రాఫర్ అని ఆ అమ్మాయికి తెలీదు. బాగా చేసింది అనగానే వెంటనే నాగార్జున గారు ఆమె కొరియోగ్రాఫర్ ఓ అవునా రియల్లీ అంటది. కాకపోతే కొంత ఫన్‌గా ఉందంతే. నెక్స్ట్ సుబ్రహ్మణ్య పరిచయాలు గోవా గోరింకతో అనే పాటొచ్చింది. దానికి ఎలా ఎయాలే? ఇమ్మాన్యుయేల్ ఏదో పిట్టలాగా బొమ్మ గీసాడు. ఓ పట్టని అర్థమే సావలే ఎవరికీ. తర్వాత అంటాడు తేజతో, "గువ్వకి గీసినాన్న పిట్ట బొమ్మ గీసాను. మరి గోరుకి ఎట్లా గీయాలే? నాకు అర్థం కాలేదు." తేజ మామూలు అల్లరోడు కాదసలు. చాలా దూసుకుపోయే తత్వం. అతనికి చిన్నప్పటి నుంచి అల్లరే ఉందేమో గానీ ఇప్పుడు ఇప్పుడు బాగా అల్లరి తెలుస్తుంది. దాని మీద గోరు పెట్టాల్సింది అది. ఆ గోరింక అయిపోయేది గదా! అని చెప్పి. అక్కడ సాంగ్ వస్తుంటే ఇతను గూడా ఈ రితిక, తేజ గూడా డాన్స్ చేయడం అది బావుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ మొత్తం ఎపిసోడ్ అంతా గూడా సండే, ఫండే నైస్. ప్రస్తుతానికైతే అలా ఇక్కడి వరకు చాలా మంచిగా అనిపించింది. 'జనతా గరాజ్‌లో' 'ప్రణామం ప్రణామం' అని పాటొచ్చింది. ఆ పాటకి ఫిక్షనరీ చేయాలంటే ఎలా చేస్తారు? ఎలా బొమ్మ గీస్తారు? దండం పెట్టి గదా! దండం పెట్టి చెట్లేసి అది చేయలేకపోయారు. నమస్కారం, ఆస్కారం ఇది ఇది అనుకుంటా. మొత్తానికైతే అది గూడా పోయింది. అది ఇంపాసిబుల్. చూడంగానే ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అనుకున్నారు. ఓకే. 1 మినిట్ లోపు అది చేయలేకపోయారు. 'పోటుగాడు' సినిమాలో 'బుజ్జి పిల్ల బుజ్జి పిల్ల' అని పాటొచ్చిందనుకోండి. ఆ పాటను ఎలా చేస్తారు? అది చేయలేకపోయారు. ఆల్మోస్ట్ అన్ని సాంగ్సు చేయలేకపోయారు. అన్నీ ఫెయిల్ అయినాయి. కానీ ఫన్నొచ్చింది. మనకు కావాల్సిందేంటి? వాళ్ళు చేయగలగడం, వాళ్ళు గెలవడం గాదు గదా! మనకి ఫన్నొచ్చింది. ఆ వచ్చిన గెస్ట్‌లు గూడా చాలా సరదాగా ఉన్నారు గాబట్టి సజ్జా గిట్ల బావుంది. ఎందుకో ఈ ఎపిసోడ్ నేను చెప్తుంటే మొత్తం నేను నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చెప్తున్నా. నాకు బాగా నచ్చింది గాబట్టి. ఎలాగైతది మొత్తానికైతే 2 టీమ్‌లలో ఆడితే ఫిక్షనరీలో ఓనర్స్ గెలిచారు. ఒక్క ఒక దాంతోనే గెలిచింది. సరదాగా బావుంది. ఎంజాయింగ్. ఎంత సరదాగా ఆడినా మళ్ళా సేఫ్, అన్‌సేఫ్ దగ్గరికొచ్చేసరికి మొత్తం విషయం అంతా సీరియస్ అయిపోద్ది గదా! ఇప్పుడేం చేస్తారంటే కేజులు తీసుకొచ్చారు. కేజులలో బర్డ్స్ ఉంటాయి. ఎవరైతే ఫ్రీ బర్డ్ ఉంటారో వాళ్ళు సేఫ్ అని చెప్పేసి. నిన్నటి ఎపిసోడ్‌లో చూసాం గదా! ఫ్లోరా నన్ను ఫ్రీ బర్డ్ అన్నదని చెప్పేసి బాగా బాగా సీరియస్ అయింది. ఫీల్ అయిపోయింది. హర్ట్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇందులో ఇట్లా పట్టడం అనేది భలే ఉంది. ఈ ఎపిసోడ్‌లో అలా పడడం. చివరికొచ్చేసరికి ఏమైందంటే ఫ్లోరా ఫ్రీ బర్డ్ అని చెప్పాల్సి. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందామె. ఎందుకంటే ఫ్రీ బర్డ్ ఉన్న వాళ్ళే సేఫ్ కదా! సో, ఆమె కేజ్‌లో ఫ్రీ బర్డ్ అట్లా ఓపెన్ అయిపోయింది ఇట్లా. సో, ఆమె ఫ్రీ బర్డ్. నాగార్జున గారు ఫ్లోరా యూ ఆర్ ఫ్రీ బర్డ్. అబ్బా! ఏమన్నానా అసలు డిజైనింగు. ఇక్కడ సేఫు, అన్‌సేఫు అని చెప్పడానికి రకరకాలుగా తీసుకుంటున్నారు గదా! ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనో ప్లేట్ తిప్పారు. తిప్పితే సేఫా, అన్‌సేఫా అని అని రావడం వచ్చింది. ఆ తర్వాత కేజులు పెట్టారు. తర్వాత షాంపూలు పెట్టారు. గ్రీన్ షాంపూ వస్తే సేఫు, రెడ్ షాంపూ వస్తే అన్‌సేఫ్ అని చెప్పేసి. సో, డిఫరెంట్‌గా ఒక్కొక్కళ్ళని సేవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఇది మన బర్డ్స్ దాంట్లో ఆ ఫ్లోరా సేవ్ అయితే, ఇంకొక దాంట్లో ఈమె రీతు సేవ్ అయింది. సేవ్ అవ్వంగానే రీతు సేవ్ అవ్వడం పక్కన పెడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి
తనుజాకి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం అనేది చాలా బాగుంది. నా కోసం ప్రే చేస్తా ఉంది ఇందాక నుంచి అని చెప్పి. ప్రే చేస్తే ఆ ప్రే ఫలించిందా అని నాగార్జున అన్నీ ఫలించేయాలి. అంటే టోటలీ వైబ్ అంతా కూడా పాజిటివ్ వైబ్. డిజైన్ చేయడం, ఎపిసోడ్స్ డిజైన్ చేయడం. ఇక్కడ ఏంటంటే బాలేకపోతే బాలే అని చెప్పాలి, బాగుందంటే బాగుందని చెప్పాలి. కొంతమంది ఏదో బాగున్నా కూడా బాలే అట్టా ఇట్టా అనుకుంటారు. లేకపోతే కాదు కదా, ప్రతిదీ నెగిటివ్ కాదు కదా. వాళ్ళు అంత మంచిగా డిజైన్ చేసినప్పుడు నా వరకు నాకు ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. ఇంకో తర్వాత మళ్ళీ టిఫిన్ బాక్స్లు పెట్టారు. ఓ టిఫిన్ బాక్స్లో రెడ్ రైస్ వస్తే అంతసేపు, గ్రీన్ రైస్ వస్తే సేఫ్ అని చెప్పి సుమన్ శెట్టి సేఫ్ అయ్యాడు. సో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చాలా అప్లాజ్ ఇచ్చారు. ఓటింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది కదా. నాగార్జున గారు అదే చెప్పారు, సుమన్ శెట్టి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆడియన్స్ కూడా చాలా క్లాస్ కొడుతున్నారు, ఇంప్రూవ్ చేసుకోవాలి అని. నిజంగా సుమన్ శెట్టి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నిజానికైతే అసలు ఆయన ఇంతవరకు ఏం పెర్ఫామ్ చేయలేదు. కానీ మరి ఆ ప్రజలు అంత ఇష్టపడుతున్నారు ఆడియన్స్ కాబట్టి ఆయన ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ను 3 టీమ్లుగా డివైడ్ చేసేసి అది కన్వేయర్ బెల్ట్ మీద పేపర్లు వస్తాయి. ఆ పేపర్ మీద స్టాంప్ వేయాలి. ఆ స్టాంప్ వేసి నీట్గా మడత పెట్టేసి వెళ్ళి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు తీసుకోవాలి, ఇంకొకరికి ఇవ్వాలి, వాళ్ళు స్టాంప్ వేయాలి, దాన్ని వేయాలి, దీనిలోపు వేరే వాళ్ళు వేయకుండా కాపాడుకోవాలి, వీళ్ళకి వచ్చిన దాన్ని వాళ్ళు సింపేయాలి, ఇది ఎత్తుకపోయే మాత్రం అవతల విసిరేయాలి, ఇలాంటి పనులన్నీ చేశారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు అయితే ఇలాంటి టాస్కులు రాలేదు. చాలా భయంకరంగా ఎత్తుకుపోయే టాస్కులు వచ్చేసినాయి. అమ్మాయిలు అబ్బాయిలు ఆగం అయిపోయి. ఇప్పటిదాకా నేను నవ్వుతూ చెప్పానా, కానీ ఆ టాస్క్లో అమ్మో భయంకరం. అసలు ఎంత భయంకరం అంటే అమ్మాయిని లేపి అవతల విసిరేయడము, భరణి వచ్చి ఇట్లా ఆపడము. అబ్బా అసలు నాకు ఫస్ట్ మంచి ఫన్ వచ్చింది, చాలా బాగుంది అనుకున్నా. కానీ పోతుంటే బలప్రయోగాలు అయిపోయి ఒకరినొకరు విసిరేసుకొని అబ్బా నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. మరి ఇంత భయంకరంగా నా టాస్క్ అంటే, టాస్క్ పెట్టేటప్పుడు క్లారిటీ మెయింటైన్ చేయాలి. నాకు ఇది నచ్చల. టాస్క్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కరెక్ట్గా వాళ్ళు సరిగ్గా ఆడలేదు, వాళ్ళకి ఆడకపోతే వాళ్ళని హెచ్చరించలేదు, ఆపలేదు. ఒక రకంగా చెప్పాలంటే టాస్క్ కొంచెం చిరాగ్గా అనిపించింది. ఎండింగ్కి వచ్చాక చిరాగ్గా అనిపించింది. ఆ ఓనర్ కావాలి కదా, పర్మనెంట్ ఓనర్ కావాలి కదా. చిన్న విషయం కాదు. పర్మనెంట్ ఓనర్ అంటే చాలా మంచి పోస్ట్ అది. ఆ ఓనర్ కంటే రాజా భోగాలు ఉంటాయి వాళ్ళకి ఇంకా. సో ఈ టాస్క్లో రెడ్ టీం గెలిచింది. రెడ్ టీంలో భరణిని ఓనర్గా అందరు కలిసి ఓటింగ్ చేసుకున్నారు. ఇంకా అసలు సెలబ్రేషన్ చేసుకోవడం కూడా రావట్లేదు భరణికి. కానీ నైస్, వెరీ గుడ్. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినట్టే ఆయనకి ఓనర్గా, పర్మనెంట్ ఓనర్గా. రకరకాల టాస్కులు, అది కేజ్ కానీ, టిఫిన్ బాక్స్ కానీ, ఇట్లా అందరినీ లేపేసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు మిగిలారు, డెమాన్ పవన్ అండ్ సృష్టి. డాన్సర్లు వస్తారు, డాన్స్ చేసుకుంటూ వాళ్ళ బాడీ మీద ఎవరి ఫోటో చూపిస్తారో వాళ్ళు సేఫ్ అని చెప్తారు. సో ఆ విధంగా సృష్టి ఎలిమినేట్ అయ్యింది. సృష్టి ఎలిమినేట్ అవుతుందని హౌస్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎవ్వరు బయట మనం అనుకుంటున్నాం, మనకైతే తెలుస్తున్నాయి, కానీ లోపల వాళ్ళకి అయితే ఎవ్వరు అర్థం కాల. ఇద్దరు షాక్లో ఉన్నారు అందరు కూడా, ఒక్కొక్కరు కూడా. సో డెమాన్ పవన్ సృష్టి ఇద్దరు ఎవరు అయ్యేటోళ్ళు కాదని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరిని ఫైనల్గా పెట్టేసరికి ఎవరైతే రబ్బా అన్న దాంట్లో ఉన్నారు. మొత్తానికి సృష్టి అయింది. విషయం ఏంటంటే, మనకు ముందే లీక్ అయిపోతున్నాయి విషయాలన్నీ. ముందే లీక్ అయిపోయి పలానా వాళ్ళు అయిపోయారు. ఇక్కడ షో చూస్తున్నప్పుడు ఆ మజా రావట్లే. తెలియకుండా ఉంటే ఓకే, సృష్టి అయిపోయింది, అలా ఎలిమినేట్ అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనం చూస్తూ ఇంకేంటి అన్నట్టుకుంటుంది. ఆ లీకేజ్ అనేది కాకుండా చూసుకుంటే బాగుండేది బిగ్ బాస్ టీం వాళ్ళు. అదొక్కటి వాళ్ళు అసలు మెయిన్ పాయింట్స్ లీక్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో ఇంట్రెస్టింగ్గా చూడరు కదా. ఆమె ఎలిమినేట్ అయింది కదా, ఆమెని వీడుకోలు చెప్పడం, అందరూ షాక్ అవ్వడం, ఇది ఎక్కువసేపు చూపించాల. ఇంతకుముందు ఎపిసోడ్లలో అంటే లాస్ట్ సీజన్ అంతకుముందు బాగా డ్రామా ఉండేది. హగ్ చేసుకోవడం, ఏడవడం, అయిపోవడం, ఇది అయిపోవడం ఉండేది. ఇక్కడ అంతా చేయలే, పటాపట్ లాగిచ్చేసారు. స్టేజ్ మీదకి వచ్చేసింది, నాగార్జున గారి దగ్గరికి వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేసావా ఇంత ఫాస్ట్గా ఎలిమినేట్ అవుతామనంటే, ఎవ్రీథింగ్ అన్నిటికీ నేను రెడీ. ఎప్పుడైనా ముందర మాడతారు, వెనకాల మాడతారు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి అని ఆమె నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా చెప్పింది. కాకపోతే ఇంత తొందరగా వస్తాను ఆ మాత్రం ఎలా అనుకుంటుంది, అనుకోదు కదా. కానీ చెప్పింది అలా, ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నాను అని. ఫస్ట్ వీకే వస్తుందని ఆమె అనుకోదు, కానీ మరి అలా చెప్పింది. సో ఇది
ఎలిమినేషన్ అనేది, ఈ టాస్క్లు అనేవి ఫన్ ఒకటి జనరేట్ అయింది కానీ ఆ సీరియస్నెస్ కానీ లేకపోతే సస్పెన్స్ కానీ ఇవన్నీ లేవు. ఇవన్నీ మిస్ అయిపోయిన ఎపిసోడ్. ఎవరైనా నామినేషన్ అయినప్పుడు బాగా డ్రామా చేస్తారు కదా, ఆ డ్రామా ఎక్కువ రాలేదు అంటే దానికి కారణం ఫస్ట్ వీక్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వీకే కదా, ఎక్కువ బాండింగ్స్ ఏర్పడలేదు కదా, అందువల్ల కూడా ఎక్కువ డ్రామా ఉండలేకపోవచ్చు. వీళ్ళు డ్రామా చేసినా వీళ్ళు ఎక్కువ చేయకుండా పట్టుకుని లాగేసి ఉంటారు. ఎవరైనా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద పిలిపించి నాగార్జున గారు తోటి ఒక టాస్క్ చేపిస్తారు కదా, దాంట్లో భాగంగా ఇప్పుడు ఏమంటారు, షష్ఠిని జెన్యున్గా ఎవరున్నారు, జెన్యున్ కాంది ఎవరు చెప్పు అని అంటే ఆమె రాము, మనీష్, హరీష్ అండ్ ఫ్లోరా జెన్యున్గా ఉంటారు అని చెప్పింది. ఇక నమ్మకం లేదు, జెన్యున్ కాదు అని చెప్పడానికి, నమ్మకం లేని మనుషులు జెన్యున్ కాదు అని చెప్పి తనూజ అండ్ రీతు గురించి చెప్పింది. ఆమె ఎక్స్పీరియన్స్ ఆమె షేర్ చేసుకుంది. దాని తర్వాత సంజన గురించి వెరీ స్ట్రాంగ్ లేడీ, అట్లనే ఉండాలి లవ్ యూ అని చెప్పేసింది. సో అలాగా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఫన్ ఉంది కదా, ఫన్ ఉంది కదా అని నేను మొదటి నుంచి అంటున్నా. ఫన్ ఉంది కానీ సీరియస్నెస్ లేదు, అది కూడా ఉండాలి. ఎమోషన్స్ లేవు, అవి కూడా ఉండాలి. అలాగే దాన్ని ఏమంటారు, టాస్క్లు కూడా సరిగ్గా లేదు. అది కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది. టాస్క్ పెట్టారు కానీ అంత ఫెయిల్ అయినట్టు అనిపించింది. సో ఎపిసోడ్ ఫన్ ఉంది. సో ఎపిసోడ్ అన్ని రకాలుగా బాగుంది అని కాదు, ఓకే సో ఎపిసోడ్ నాకు అనిపించింది అలాగా. యాక్చువల్గా ఈ హౌస్లో చాలా కెపాసిటీ ఉన్నా కూడా చాలా స్మూత్గా ఒక నార్మల్గా ఉన్నాడు భరణి. ఆయన భరణి గారు అంటే ఫ్యూచర్లో ఇంకా ఆడదాము, నేను ఎలాగో ఉంటానన్న నమ్మకంతో ఉన్నారేమో, చాలా మంచాన్లాగా ఉంటున్నారు. కానీ సృష్టి పోతూ పోతూ భరణి మీద చాలా పెద్ద బాంబే వేసింది. నేను మీకు అన్నలాగా చూసుకున్నా, నాకు అన్న లేరు, మీది ఆరా నాకు అన్నలాగా అనిపించింది, కానీ మీరు ఇన్సైడ్ దాన్ని బ్రేక్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక అన్నలాగా ఒక చెల్లెలు ప్రేమని ఎక్కువగా ఈమె ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఇవ్వలేకపోయాడా, లేకపోతే అన్న అని పిలిచినందుకు అన్న అని పిలిపించుకుంటూ ఆయన మిస్బిహేవ్ చేశాడని చెప్తుందా? ఏం చెప్తుంది సృష్టి? అంటే సృష్టి ఆలోచనల్లో క్లారిటీ ఉందా? అసలు ఆమె ఏం చేసింది? అది చెప్పింది ఆ మాట అన్నది కదా, ఒక క్లారిటీ అన్న ఇవ్వాల్సింది. ఇన్సైడ్ అతను బ్రేక్ చేశాడు, నేను బాగా హర్ట్ అయినా చెప్పి ఏడ్చేసింది. అంటే ఏడ్చేంతగా ఏం చేశాడు అతను? ఏ రకంగా బాధ పెట్టాడు? అంటే ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమను ఇవ్వలేదా, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పడిందా? అదొకటి ఆమె క్లారిటీ ఇస్తే బాగుండేది. ఇక్కడ భరణి ఏం చేయాలని అర్థం కాలే ఆయనకి, అలా ఉన్నాడు అంతే, అభావంగా ముభావంగా. రియల్లీ భరణికి చాలా సింపతి వస్తుంది గ్యారంటీగా. భరణి చాలా కాలం ఉంటాడు. సో ఇలాంటివన్నీ చేస్తే డ్యామేజ్ అవ్వదు, అప్పటికప్పుడు హర్ట్ అవుతారేమో కానీ జనాల్లో డ్యామేజ్ అవ్వరు. ఇలాంటివన్నీ చేస్తే జనాల్లో డ్యామేజ్ అవ్వరు, హర్ట్ అవుతారేమో అని అన్నాను కదా, అది భరణి గురించి. భరణి హర్ట్ అయి ఉండొచ్చు, అది ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ రియల్లీ నాకు ఆయన మీద చాలా సింపతి అనేది ఏర్పడింది. అది చెప్పుంటే బాగుండేది. ఆమె చెప్పకుండా ఆయన వెళ్ళిపోవడం వల్ల. ఈ నాగార్జున గారు బాగా చెప్పారు, 2 ఇళ్ళు చూస్తూ ఉండండి, నెక్స్ట్ సాటర్డే కలుద్దాం అనుకుంటే వెళ్ళిపోయారు. టోటల్గా ఏంటంటే ఎపిసోడ్ సో ఫన్ ఉంది, బాగా 50% బాగా నవ్వుకున్నా, బాగా నవ్వాను నేను. తర్వాత కొంచెం ఎమోషన్స్, ఆ అమ్మాయి వెళ్ళిపోవడము, ఎండింగ్లో భరణి మీద బాంబు వేయడం. అంటే బాంబు అంటే ఒక భయంకరమైన అలిగేషన్ లాగా పెట్టేసి వెళ్ళిపోయింది. అదొకటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే, అక్కడ నాగార్జున గారు పక్కనే ఉన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నాకు ఇలా అనిపించేది కాదు. ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏడ్చేసి వెళ్ళిపోయింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది.